ఇది ఒక గ్రామ కథ కాదు, ఇది ఒక విశ్వాసంతో నడిచిన ప్రయాణం. ఇది రాళ్లతో కట్టిన గుడి కథ కాదు, ఇది ప్రార్థనలతో నిలబడిన సంఘం కథ. నిజామాబాద్ జిల్లాలో చిన్న గ్రామం జాడి జమాల్పూర్. ఈ నేల మీద నిశ్శబ్దంగా కానీ దృఢంగా ఒక విశ్వాస విత్తనం పడింది. ఈ జాడి జమాల్పూర్ గ్రామం 1940లో గుంటూరు, కృష్ణా డిస్టిక్ మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా ఉన్నారు. ఇక్కడ 43 అయితే మా తాత 44 వచ్చాడంట. వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితులు బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్లో మనకి బాయికాడికి పోయినా కూడా నీళ్లు చేయించేవాళ్ళు కాదంట, మనకంటే తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి. మెదకులు ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చూసి బాగలేదు, ఈ పడితులు ఎవరు పోజాలని వెళ్ళిపోయారంట. ఏనేమన్నా అంటే ఇక్కడ భూమి బాగుంది, కెనాల్ బాగుంది, వాటర్ కూడా అని చెప్తే ఈ పొలాలన్నీ రావటం జరిగి వీళ్ళు మనవాళ్ళు కొనుక్కుంటే వీళ్ళు కూడా నాన్నలు కూడా కొనుక్కొని ఏదో సాగు చేసుకుంటున్నప్పుడు ఏమిటన్నా కరువు అనేది విపరీతంగా, అంటే అక్కడ పంటలు పండక అదేదో నీళ్ళు మందు తయారు చేసి మద్రాసు తీసుకుపోయాలంట తాతోళ్ళు. అది అమ్ముకునే జీవనం. ఇట్లా వ్యాపారం చేసుకుంటూ వచ్చి తట్టుకోలేక ఇక్కడ ఎప్పుడైతే నిజాం ప్రభు లెటర్ ఇచ్చాడు అక్కడికి, ఆ లెటర్ చూసుకొని ఒక్కొక్కరు బయలుదేరి ఇక్కడికి వచ్చారంట. మనకంటే ముందు వర్ణి వాళ్ళు 32లో వచ్చారంట, ఆంధ్రనగర్లో వచ్చారంట, ధర్మారం వచ్చారని చెప్పేవాళ్ళు మా నాన్నోళ్ళు. ఇక అందరూ వచ్చారు. నాన్నోళ్ళు వచ్చిన తర్వాత దేవయ్య గారు అనేవాళ్ళు వాళ్ళే ఎక్కువగా చనాన్ని ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేయటం, ఆరోగ్యం పెద్దమ్మ వాళ్ళందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళ పైకి పోయి చూసుకొని రాటేడు తింటాం, ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, మళ్ళీ పొలాలు కొనుక్కుంటూ పోతున్నారంట. అప్పటికే రజాకారులు ఇక్కడ గొడవ నడుస్తూ ఉందంట ఈ రాజధానికి. కానీ మనకేం తెలిసింది ఏంటంటే, నా చిన్న వయసు నుంచి చెప్పుకునేది ఏంటంటే అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ పంటలోనే వచ్చాము, ఇక్కడికి వచ్చినా కూడా ఒకరోజు జరిస్తే ఒక జరగకుండే టైంలో పూరి గుడిసెలో మొదలైన విశ్వాసం పెరిగి పెద్దదై మహావృక్షంగా మారింది. అయితే 1940 నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ చర్చికి చూసుకుంటే ఇది 4వ చర్చి. ఇక్కడ ఫస్ట్ పాత సమాధుల దొడ్డి దగ్గర ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు ఫాదర్ గారు ఉన్నటువంటి రెసిడెన్స్లో 2వ ఉండేది. అవి 2 కూడా పూరి గుడిసెల్లో. అయితే 69 ప్రాంతంలో అన్నప్రెడ్డి ఇన్నారెడ్డి గారు చర్చిని మొదలుపెట్టి 2 సైడ్లు స్లాబ్ వేసి సెంటర్లో రేకులు ప్రపోజల్ తోటి స్టార్ట్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ చర్చి అట్నే ఆగిపోయింది ఓ 10-12 సంవత్సరాలు. ఆ తర్వాత సామ్నే నర్లప్ప బిషప్ గారు వచ్చి విజిట్ చేసి ఒక 75,000 రూపాయలు ఆ రోజు ఇచ్చి ఆ సెంటర్లో రేకులేసి చర్చిని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఆ తర్వాత గొల్మారి ఇన్నారెడ్డి ఫాదర్ గారు వచ్చారు. ఆ ఫాదర్ గారు వచ్చినాక ఇప్పుడున్న ప్రజెంట్ చర్చి నిర్మాణం జరిగింది. ఆ ఉన్న పాత చర్చిని పడగొట్టి దీన్ని నిర్మాణం చేశారు. ఆయన టైంలోనే ఫాదర్ క్వార్టర్ కూడా కంప్లీట్ చేయటం జరిగింది. ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఫస్ట్ జాడి విచారణ చేశారు వారు అల్లంరెడ్డి ఇన్నారెడ్డి గారిని. అయితే ఎన్ఐ ఫాదర్ అని ఆయన చనిపోయేంత వరకు ఎన్ఐ ఫాదర్ అనేవాళ్ళం. ఆ అన్నప్రెడ్డి ఇన్నారెడ్డి గారు ఈ ఊర్లో 72 కరువులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఈ గ్రామాన్ని రక్షించారని చెప్పుకోవచ్చు. దాంట్లో చర్చి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అయితే వాకడి పోయినాక ఏం చేద్దాంరా, ఈ ఢిల్లీలో వస్తే బాగుండరు అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి మరి ఎట్లా చెప్పబడ్డాడో ఆ బిషప్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ డైసెస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ లెటర్ రాసి వాళ్ళని వచ్చి, అప్పుడు జర్మనీ నుంచి ఇంజనీర్లు వచ్చారంట వాళ్ళు చూస్తానికి. వచ్చినప్పుడు ఆయన వస్తున్నారంటే అందరూ వెళ్ళిన తర్వాత ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినాక మొక్కజొన్న అన్నమే తెచ్చిన అన్నమే తినేది. అప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ కింద ఈ బుల్గర్ కానీ ఆయిల్ కానీ తెప్పించి పెద్ద రైతులు కూడా ఈ కార్యక్రమంలో కూలికి పోయి ఆ ఇచ్చినటువంటి దాంతో బతికారు ఆ 2-3 ఏళ్ళు. ఆ టైంలో ఫాదర్ గారు ఈ హల్దీ నాలాని విజిట్ చేసి అక్కడ నీళ్లు పోతుంటే ఆ నీళ్లు మన పంట పొలాలకు ఎందుకు తీసుకురాకూడదని ప్రయత్నం చేసి ఇండో జర్మన్ సోషల్ సర్వీస్ సొసైటీ ద్వారా ఆ రోజుల్లో 3.5 లక్షలు డబ్బు, నగదు, కొంత ఫుడ్ ఫర్ వర్క్ కింద బుల్గర్ ఆయిల్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి
కంప్లీట్ చేశారు. 2 యూనిట్లుగా పెట్టారు. ఒకటి 20 హార్స్పవర్ 3 యూనిట్లు, రెండవ యూనిట్లో 60 హార్స్పవర్ మోటార్లు 3 పెట్టి మరి 850 ఎకరాలకి పారుదల. అక్కడ ఒక్క జాడి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాంపూర్ శివారు, ఇటు సాలూరు శివారు, మరి మాసాపూర్ శివారు ఇన్నిటికి ఇచ్చారు. అప్పటి నుంచి పంటలు పండి 30 సంవత్సరాలు విస్తారంగా పంటలు పండాయి. దాంతో గ్రామం కూడా ఆర్థికంగా బలపడ్డది. అంత సేవాభావంతో చేసిన మహానుభావులు అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అటువంటి సేవ అనేది తన బిడ్డలుగా చూసుకున్నాడు అందరిని. ఇక్కడ గ్రామాలు అప్పుడు పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితులు. ఒక పూట తింటూ ఉండేది కాదు. రోజు ఇద్దరు, నా బాల్య వయసులో అయితే రోజు ఒక 2-3 చచ్చిపోయేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. గత్తర్లని అయ్యని ఇవని చాలా ఘోరమైన పరిస్థితి. అరే ఉంటామో పోతామో తెలియదు అసలు, అట్లా పరిస్థితి ఉండేది. ఎందుకంటే మందులు లేవు. అన్నఫ్రెండ్ అయిపోయి ఆయనకి ఏం చేసినా కూడా ఆయన విగ్రహం వేసి దూరినా కూడా మనం ఆయన సేవను తీర్చలేము. మాది ఈ నిజాం సాగర్కి లాస్ట్ డిస్ట్రిబ్యూటర్ 28 డిస్ట్రిబ్యూటర్ లాస్ట్ విలేజ్ కావటంలో నీళ్లు రాక పంటలు ఎండిపోతూ ఉండేవి. ఆ విధంగా ఊరు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఫాదర్ గారి సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినాక ఒక 35 సంవత్సరాలు మంచిగా పంటలు పండించుకున్నారు. మరి ఎంతోమంది వచ్చి కోఆపరేటివ్గా రైతులే స్వయంగా నడిపించుకున్నందువలన ఈ సక్సెస్కి కారణం ఏంటని ఎన్నో టీములు ఇతర గ్రామాల నుంచి, మరి హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక టీం వచ్చి వాళ్ళు సర్వే చేసిపోయారు, తెలుసుకున్నారు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అవన్నీ. ఈ గ్రామం నెమ్మదిగా మారడం మొదలైంది. మార్పు గొప్పగా కనిపించదు, అది నిశ్శబ్దంగా జరుగుతుంది. జాడీ జమాల్పూర్లో అదే జరిగింది. విద్య కోసం సెయింట్ జేవియర్స్ పాఠశాల పేదరికం మధ్య భవిష్యత్తు కలలు నాటిన స్థలం. ఆనాటి అన్న ఈనాటి అన్న ఎందరికో మార్గచూపురులుగా నిలిచారు. నా పేరు అన్నమేరి. నేను పెళ్ళైన తర్వాత పిల్లలు అది కలిగినాకనే చదువుకొని టీచర్గా రావడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా జాడీ గ్రామంలోనే జరిగింది. గవర్నమెంట్ ఓన్ మండల్లో చేయొద్దు అన్న టైంలో వేరే డివిజన్కి, నిజామాబాద్ డివిజన్కి వెళ్ళి మళ్ళీ ఓన్ మండల్లో చేయొచ్చు అన్నప్పుడు మళ్ళీ అదే గ్రామానికి వచ్చి మా గ్రామంలోనే పనిచేయడము. అట్లా 18 సంవత్సరాలు జాడీ విలేజ్లో పనిచేశాను. ఈ విచారణ చరిత్రలో కేవలం ఆధ్యాత్మిక సేవే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉంది. అందుకే కాన్వెంట్ ఏర్పడింది. డిఎస్ఎస్ సిస్టర్ల ద్వారా వెలాంగని మాత వృద్ధాశ్రమం ఏర్పడింది. మరువలేనయ్య నీ ప్రేమను, మదిలో నీవే నా ప్రియుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవే యేసయ్యా, యేసయ్యా నీవే యేసయ్యా, యేసయ్యా నీవే యేసయ్యా. ఫస్ట్ ప్యారిస్ అనేది ముందు ఇది ధర్మారంలో ఉండే. ధర్మారం నుంచి బైఫర్కేట్ అయి 1959లో జోసెఫ్ డిసోజా గారు మొదటి ప్యారిస్ ప్రీస్ట్గా వచ్చారు ఇక్కడికి ఇండిపెండెంట్గా. అంతకుముందు ధర్మారం నుంచి వచ్చి నెలకు ఒకసారి ఇక్కడ పూజ చేసి వెళ్ళేవాళ్ళు. మేము పిల్లప్పుడు వచ్చేవాళ్ళు. అయితే మనం వారానికి ఇప్పుడు మనూరు వచ్చాను ఒక 2 రోజులు అనుకోండి, రోజు కుటుంబం అన్నం పెట్టాలి. కొంట పెట్టి మళ్ళీ నీళ్ళం పోవాలి కదా, మనమే బండి కట్టుకొని తీసుకుపోవాలి. తీసుకువెళ్ళిపెట్టి వచ్చినాక మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు జోజిపేట ఉందనుకోండి, అక్కడ తీసుకుపోతారు, కవర్ చేస్తారు. అప్పుడు బండ్లు లేవు కదా. ఇన్నారెడ్డి అన్నఫరెడ్డి ఇన్నయ్య ఫాదర్ వచ్చినాకనే ఆయన రాజదూత కొనుక్కొని జిల్లా విచారణలన్నీ కూడా ఆయన తిరిగేవాడు. ఒక్కరోజు కూడా 1 సంవత్సరం పనిచేసేవాడు ఊళ్ళో ఉండి. పడేల్స్ అనే వాళ్ళు మంచివాళ్ళు, సేవాభావం గల వాళ్ళు. మన గ్రామంలో ఉన్న ఓల్డ్ విలేజ్ ఎప్పుడైతే ఇప్పుడు పాతగా అంటానో వాళ్ళందరూ కూడా మనకి సహకారం ఇచ్చారు.
మనం ఉంటానికి తోడ్పడ్డారు. మనకి ఆ ఎద్దులు కానీ అరకలు కానీ తోడు మాటకు మంచి కానీ డబ్బులు లేకుండా వచ్చి పనులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎంతో ప్రేమతో చూస్తున్నారు. ఇప్పుడు రామన్న పటేల్ మీ నాన్నగారు? నాన్నగారు ఓకే. ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఆయన పటేల్ అనేవాళ్ళ ఊర్లో? రామన్న పటేల్. ఈ మన ఊర్లో చర్చికి స్థలం మీరే ఇచ్చారంట, నిజమేనా? నిజమే. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఇక మాకు తెలియదు, అందరితోనే మీకు ఎంత ప్లేస్ పడుతుంది అంత అన్నట్లు ఇచ్చిండ్రు. ఆ మొత్తం 12 ఎకరాలు ఇంటి నుంచి అక్కడ లాస్ట్ మా పొలం దాకా ఊరు బయట దాకా 12 ఎకరాల పట్టి. ఇక దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి ఎంత కేటాయించారో అంత తీసుకున్నారు. ఈ చర్చి కూడా అప్పుడే తీసుకున్నారు. ఫస్ట్ సర్పంచ్ పూదోట దేవయ్య గారు, ఆ తర్వాత ఈ రిజర్వేషన్లో వేరు వేరు వాళ్ళు వచ్చారు. మన క్యాథలిక్స్గా చేసిన వాళ్ళల్లో తర్వాత ఎం శౌరయ్య గారు చేశారు. వారు రిటైర్డ్ బిషప్ ప్రకాష్ వాళ్ళకి పెద్దన్న. ఆ తర్వాత పూదోట జ్యోతి వైఫ్ ఆఫ్ జోజీ గారు చేశారు. ఆ తర్వాత గోగినేని ఇన్నయ్య గారు చేశారు. ప్రజెంట్ సర్పంచ్ కూడా వాళ్ళ కుటుంబాల నుంచే గోగినేని జ్యోతి, నరేంద్రబాబు గతంలో చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికయ్యారు. నా పేరు మల్లవరపు శౌరయ్య చౌదరి, సన్ ఆఫ్ అంతయ్య. మాది క్యాథలిక్ కుటుంబం. 68 వరకు నేను మిలిటరీలో పనిచేసి ఆ సంవత్సరం గ్రామానికి వచ్చి ఈ మా కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉంటూ అట్లా కాలం గడుస్తూ ఉండేది. ఈ మధ్యలో 1970లో గ్రామంలో సొసైటీ ఎలక్షన్స్, కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఎవరిని పెట్టుకుందామా ఏంటి అని ఊళ్ళో 2 పార్టీలు ఉండేవి. అప్పుడు యునానిమస్గా సెప్టెంబర్ 1, 1970లో నన్ను ఏకగ్రీవంగా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పుడు తెలుగుదేశం వచ్చింది. ప్రచారం నిమిత్తం ఎన్టీ రామారావు గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరుగుతూ ఉంటే బోధన కూడా వచ్చారు. బోధన అప్పుడు వచ్చినప్పుడు ఎక్కడ రాత్రి విడది చేయాలనే ఉద్దేశంతో ఆలోచించుకున్న టైంలో అప్పుడు నేను మా ఊర్లో తీసుకుపోయి నేను చేస్తాను అన్ని అరేంజ్మెంట్లు అంటే అందరూ ఒప్పుకొని రాత్రి ఆ రోజు తీసుకొచ్చి చర్చి ముందే ఆ రోజు విడది చేయటం జరిగింది. రిజర్వేషన్లో కూడా హరిజన సోదరులు మరి బీసీ సోదరులు కూడా ఈ గ్రామానికి సర్పంచులుగా చేశారు. అందరూ కలిసిమెలిసి బాగానే ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నుంచి 94 వరకు డాడీలో ఉన్న అచ్చమైన క్యాథలిక్స్, అసలైన క్యాథలిక్స్. మేత్రాసనలో అతి పెద్ద గ్రామ ఉచ్చారణ జాడి తెలుసుకున్నా కాబట్టి తెలియచేసేవాడిని గురువులకు, సంఘస్థులకు చెప్పేవాడిని కూడా సంతోషంగా. రంగాడిలో కొంతమందికి కష్టం అనిపించేది, గాంతికం అనుకునే వాళ్ళు ఇంకేమనే వాళ్ళు ఏమో, కానీ జాడిలో వెనుదీయకుండా అచ్చమైన ఏమంటా నేను సముచితమైన పదాలు సందర్భోచితంగా వినియోగించాను. దాని వలన తెలుగు వెలుగు. ఈ విధంగా జరుగుతూ ఇప్పుడు నేడు ఈ జూబిలీ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ జాన్ విజయ్ కుమార్ గారు మరి ఈ పెద్ద బృహత్ కార్యక్రమాన్ని, ఈ జూబిలీ కార్యక్రమాన్ని చేపడతాం. మరి అందరితోటి కలుపుకోలుగా వారు చర్చి మొత్తాన్ని కూడా రెనోవేట్ చేస్తూ మరి చర్చిలో భక్తిపరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా చర్చిని అధునాతంగా తీర్చిదిద్దటం జరిగింది. దానికి ఫాదర్ గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ బిడ్డలందరికీ కూడా కాన్వెంట్ చదువులు, తర్వాత ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కావలసినటువంటి సౌకర్యాలు, తర్వాత చిన్న చిన్న ఆర్థిక సహాయాలు కూడా చేస్తూ అనేక మంది ఫాదర్లు ఈ కుటుంబాలని ఇక్కడి నుంచి ఉన్నటువంటి మనుషుల్ని సంస్కరిస్తూ ఆర్థికంగా స్థిరపరుస్తూ అని సాంస్కృతికంగా కూడా వాళ్ళని అభ్యుదయ దశలోకి తీసుకొని వెళ్ళి ఆ విధంగా జాడి గ్రామంలో ఉద్యోగస్తులు బాగా చదువుకోవటం చేయటం, పై పదవులు అలంకరించడం,
ఈ విధంగా మొదటి నుంచి బాగా అభివృద్ధి జరగటం అనేది జరిగింది. మన సంఘాన్ని, కథలిక సంఘాన్ని ఆ ధవల వస్త్రాలు వేసుకొని మనల్ని నిలబెట్టినారు, మన బిడ్డలు చదివిస్తున్నారు. 5వ తరం పిల్లలు కూడా చదువుకోవడం కారణం ఎందుకంటే మన వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని ఆ దేవాలయం, ఆ తల్లి, ఆ మరియ తల్లి, యేసేపు, ఆ యేసు ప్రభు ఇక్కడ రావడానికి సాంఘికంగా, వ్యవసాయపరంగా, విద్యాపరంగా వీళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావడానికి కారణం ఆ మహానుభావులు ఇద్దరు. ఈరోజు జాడీ జమాల్పూర్ విచారణ 82 ఏళ్ల మైలురాయి చేరుకుంది. కానీ ఇది ముగింపు కాదు. ఇది మరింత సేవకు ఆరంభం, మరింత ప్రేమకు ఆహ్వానం, మరింత విశ్వాసానికి ప్రతిజ్ఞ.